హలో ఫ్రెండ్స్, నేను పెట్టిన షార్ట్ వీడియోకి ఒకరు కామెంట్ చేశారు. సో ఫ్యాబ్రిక్ ఏం చూస్ చేసుకోవాలి కరెక్ట్గా, అండ్ అలాగే ఏ అకేషన్స్కి ఏ మోడల్స్ యూస్ చేయాలి అని అడిగారు. సో అదైతే నేను నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఖచ్చితంగా. బట్ ప్రస్తుతానికి ఈ ఫ్రాక్కి నేను ఏ మెటీరియల్ యూస్ చేశాను, అలాగే మీరు కూడా దేనికి ఏ మెటీరియల్స్ యూస్ చేయాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు షేర్ చేస్తాను. సో అందరికీ తెలిసిందే, మగ్గం వర్క్ చేయించుకోవాలంటే రా సిల్క్ మెటీరియల్ యూస్ చేయాలి. ఓకే, కానీ తక్కువ బడ్జెట్లో అయిపోవాలి మీకు అంటే ఈ ఫ్రాక్ 3500లో అయిపోయింది. మగ్గం వర్క్ వల్ల అంత కాస్ట్ పడింది. సో మగ్గం వర్క్ కూడా అక్కర్లేదు అనుకుంటే ఇంకొంచెం తక్కువ రేట్లో అయిపోతుంది అనమాట. సరే, కానీ నెట్ ఫ్యాబ్రిక్ ఎందుకు యూస్ చేసామంటే తక్కువ బడ్జెట్ పెట్టారు కాబట్టి నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఒకవేళ ఎక్కువ బడ్జెట్ పెట్టుంటే వేరే క్లాత్ యూస్ చేసేవాళ్ళం. కానీ నెట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఇంచక్క మంచి లుక్ వస్తుందండి. సో నెట్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. అంటే మెయిన్ అకేషన్కి మంచిగా లుక్ కనిపించాలంటే ఇది ఇంచక్క ఫుల్ గేరా వస్తుంది, నిలబడుతుంది చక్కగా, అంతా బాగుంటుంది అనమాట. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అండ్ నెట్ ఫ్యాబ్రిక్ లోపల మనం మెయిన్గా ఎక్కువ సాటిన్ యూస్ చేసేస్తూ ఉంటాం. ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరు కుర్చీలు పెట్టించుకుంటారు డ్రెస్కి, కుర్చీల డ్రెస్ అయితే పెట్టించుకోండి, సాటిన్ మెటీరియల్ యూస్ చేయండి. లేదు లైట్ కలర్ యూస్ చేస్తున్నామన్నా సాటిన్ మెటీరియల్ యూస్ చేయొద్దు. అలాగే కుర్చీలు పెట్టించుకుని కుట్టించుకోము డ్రెస్ అన్న సాటిన్ మెటీరియల్ అయితే అస్సలు యూస్ చేయొద్దు. ఓన్లీ డార్క్ కలర్స్ లేదా కుర్చీలు పెట్టించుకుని మాత్రమే డ్రెస్ కుట్టించుకుంటాము అంటే మాత్రమే సాటిన్ మెటీరియల్ యూస్ చేయండి లోపల లైనింగ్కి. ఏమవుతుంది అంటే లైట్ కలర్ వల్ల మెయిన్గా కుర్చీలు పెట్టించుకోలేదనుకోండి, లైట్ కలర్ నెట్ తీసుకుని ఇంకా లోపల సాటిన్ అనేది మీకు బయటికి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకెందుకు పైన నెట్ పెట్టించుకోవడం, డైరెక్ట్ సాటినే కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్తున్నా, నేను ఆల్రెడీ ఆ మిస్టేక్ చేశాను నాకు తెలియని కొత్తలో. సో ఆ మిస్టేక్ మీరు చేయకూడదని చెప్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫోటో తీసుకోండి, లోపల లైనింగ్ పెట్టుకుని సాటిన్ ఒకటి పెట్టుకోండి, క్రేప్ ఒకటి పెట్టుకోండి. సో ఏది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నెట్ ఏది మీకు మంచిగా కనిపిస్తుంది, పైన లేయర్ అనేది ఏ లైనింగ్ వల్ల మంచిగా కనిపిస్తుందో చూసుకుని ఫోటో తీసుకుని, ఫోటోలో ఏది బాగా కనిపిస్తుందో చూసుకుని అప్పుడు ఆ లైనింగ్ అనేది మీరు తీసుకోండి. ఇది మెయిన్ టిప్. అండ్ నేను ఇక్కడ లోపల స్టిచ్చింగ్స్ అండ్ పైన వెనకాల జిప్ కూడా చూపించాను, చూసారా? అసలు జిప్ వేసినట్టు కూడా తెలియట్లా, అంత నీట్గా స్టిచ్చింగ్ అయితే వచ్చిందండి. అండ్ కింద చూసారు కదా, నేను జిగ్జాగ్ చేయించలా, మడత పెట్టి స్టిచ్ చేయించాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీకు కింద వరకు బాగా ఫ్లోయిగా వచ్చింది అనుకోండి, నిలబడుతుంది అనమాట, చాలా బాగుంటుంది లుక్ అనేది. నెట్ ఫ్యాబ్రిక్ కదా, సో ఇలా మడత పెట్టి స్టిచ్ చేయించుకోండి. అండ్ ఇంకా వర్క్ విషయానికి వచ్చేసరికి ఏ మెటీరియల్ యూస్ చేయాలి అనుకుంటున్నారా? రా సిల్క్. సో మెయిన్ మగ్గం వర్క్ చేయించుకునే వాళ్ళు మెటీరియల్ ఫ్యాబ్రిక్ రా సిల్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ రా సిల్క్ దొరకలేదు అంటే పట్టులో ఫ్యాబ్రిక్ ఉంటుంది, మీరు పట్టు తీసుకునేటప్పుడు కూడా అడిగి తీసుకోండి, మేము మగ్గం వర్క్ చేయించుకుంటున్నాము అని. సో పట్టులో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మగ్గం వర్క్ ఆగేదే పట్టు తీసుకోండి. నెక్స్ట్ ఇటాలియన్ సిల్క్ వస్తుంది, మధ్యన చేస్తున్నారు కొంతమంది, బట్ ఇంకా అందరూ దాంట్లోకి రాలా, ఎక్కువ రా సిల్కే యూస్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్, నెట్ మీద కూడా వర్క్ ఆగుతుంది, మరీ హెవీ వర్క్ కాకుండా పర్లేదు, ఆ నెట్ మీద కూడా వర్క్ చేస్తారు. సో ఇవన్నమాట మెటీరియల్స్ వచ్చేసి. అండ్ ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫైనల్లీ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్లో అయితే కస్టమైజ్ చేశాను. ఒకవేళ మీకు కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ లేదు ఇంకా వేరే మోడల్స్ ఏమైనా కావాలి అన్న అష్రా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయొచ్చు. సో మరి ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి నాతో. సో మరి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.